ఈ రోజు కొందరు నిర్లక్ష్యం వల్ల 15 మంది విద్యార్థులు మంటల్లో సజీవ దహనమయ్యారు. అసలు ఫైర్ యాక్సిడెంట్ లో విద్యార్థులు బిల్డింగ్ నుంచి బయటికి ఎందుకు రాలేకపోయారు? లక్నోలోని అలీగంజ్ కోచింగ్ సెంటర్ లో సడన్ గా మంటలు అంటుకున్నాయి. ఆ కమర్షియల్ బిల్డింగ్ లో ఒకటే ఎంట్రీ ఒకటే ఎగ్జిట్, సరిగ్గా వెంటిలేషన్ కూడా లేదు, ఎలాంటి సేఫ్టీ ఎక్విప్మెంట్స్ కూడా లేవు. ఈ మంటల వల్ల బిల్డింగ్ మొత్తం పొగ కమ్మేసింది. ఆ పొగ వల్ల తీవ్రంగా సఫికేషన్ కి గురై అక్కడే పడిపోయారు. కొందరైతే మంటలకి తట్టుకోలేక కిటికీల దగ్గరకు వచ్చి మమ్మల్ని కాపాడండి అని అరుస్తున్నారు. కొందరు ప్రాణాలు కాపాడుకోవడానికి కిటికీలు పగలగొట్టుకుని బయటికి దూకేశారు. కానీ ఇంకో 15 మంది విద్యార్థులు బయటికి రాలేక లోపలే కాలి సజీవ దహనం అయిపోయారు. వాళ్ళు చనిపోయే ముందు ఎంత నరకయాతన అనుభవించుంటారు. చదువుకొని జీవితంలో ఏదన్నా సాధించాలని ఎన్నో ఆశలతో వచ్చుంటారు. కానీ కొన్ని క్షణాల్లోనే క్లాస్ రూమ్ మొత్తం శ్మశానంగా మారిపోయింది. ఒక్క చిన్న నిర్లక్ష్యం ఎన్నో కుటుంబాలు జీవితాంతం మర్చిపోలేని బాధని మిగిల్చింది. మీరు ఏ కాలేజ్ లో అయినా కోచింగ్ సెంటర్ లో అయినా జాయిన్ అయ్యేటప్పుడు ఆ బిల్డింగ్ కి ఎంట్రీ ఎగ్జిట్ కరెక్ట్ గా ఉన్నాయా లేదా, సేఫ్టీ ఎక్విప్మెంట్స్ ఎలా ఉన్నాయని ఒకసారి చూసుకోండి. ఈ ఇన్సిడెంట్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.